అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 45 సెంట్లండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో సీసీ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 23 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 56 కిలోమీటర్ల దూరంలోను, ఈ డబుల్ రోడ్డుకి వచ్చేసి సుమారుగా 30 కిలోమీటర్ దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఈ సైట్ అనేది మనకి 30 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరం అండి. 40 ఫీట్ మెయిన్ రోడ్కి వచ్చేసరికి మనకి కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి దాదాపుగా కిలోమీటర్ కూడా మనకి సీసీ రోడ్లోను ప్రయాణించి సైట్ని చేరుకోవచ్చు. ఏరియా చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఎందుకనంటే మంచి రోడ్డు సౌకర్యంతో మంచి పంట పొలం అండి. ఇది మనకి ఎర్ర నేల, అన్ని పంటలకి అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. అన్ని పంటలకి అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. 30 కిలోమీటరు సుమారుగా ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి. 40 ఫీట్ తార్ రోడ్ నుంచి ఇదేనండి మన సైట్ వచ్చేసి. ఈ సైట్కి వచ్చేసి 2 రోడ్లు ఉన్నాయండి. ఒకటి సీసీ రోడ్డు, రెండోది గ్రావెల్ రోడ్ అండి. ఒకటి సీసీ రోడ్డు, అలాగే 2 గ్రావెల్ రోడ్డు. ఇది సీసీ రోడ్డు ఫేసింగ్ అండి. మనకి మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఇదేనండి సైటు. సుమారుగా 30 కిలోమీటర్ 750 మీటర్ల దూరం నుంచి 1000 మీటర్ల దూరం అనేది మెయిన్ రోడ్ నుంచి ఉంటుందండి. ఇంకా లోపే ఉండొచ్చు. సైట్ అయితే మాత్రం చాలా బాగుందండి. 2 రోడ్ల సౌకర్యంతో మనకి ఈ సైట్ అనేది ఉంది. 45 సెంట్లు. సెంటు ధర వచ్చి 40,000 చెప్తున్నారండి. మనకి 35,000 నుంచి 38,000 మధ్య ఏదో రేట్ అనేది మనకి సెట్ అవుతుందండి. 35,000 నుంచి 38,000 మధ్య మనకి ఏదో రేట్కి అనేది సెట్ అవుతుంది. మొత్తం 45 సెంట్లు. సెంటు ధర వచ్చి 40,000 చెప్తున్నారండి. 35,000 నుంచి 38,000 మధ్య ఏదో ఒక రేట్ అనేది మనకి సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది మన పక్క పొలం అండి. ఈ సైట్ వచ్చేసి మనకి పక్క పొలం. మన సైట్ని ఆనుకొని ప్రస్తుతం మనం గ్రావెల్ రోడ్లోననేది మనం ఉన్నామండి. 2 రోడ్లు అనేవి ఈ సైట్కి పుష్కలంగా ఉన్నాయి. మొత్తం 45 సెంట్లు. సెంటు ధర వచ్చి 40,000 చెప్తున్నారు. ఫైనల్గా మనకి సెట్ అయ్యేది 35 నుంచి 38,000 మధ్య మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అనకాపల్లి నుంచి చాలా మంచి రోడ్డు సౌకర్యం అండి. డబల్ రోడ్ నుంచి కేవలం కిలోమీటర్ లోపే ఉంటుంది. మనకి డబల్ రోడ్ నుంచి కిలోమీటర్ లోపే ఉంటుంది. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. ఈ దగ్గరలో బోర్లు ఉన్నాయండి. ఈ సైట్కి అయితే చెరువు నీరు అనేది మనకి పుష్కలంగా వస్తుంది. వీడియో స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే మనకి అన్ని పంటలు అంటే చుట్టుపక్కల అన్ని పొలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు కొంత అర్థమవుతుందండి. ఇది మన సైటు ఓవరాల్ వ్యూ అనేది